ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ మెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలా చేసుకోవాలి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ మెన్ అనేది 50 to 60 ఇయర్స్ వరకు కూడా, అంటే 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 50 to 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవచ్చండి. అది మాత్రం ఓన్లీ వాళ్ళ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు అని మనం చెప్పడానికి లేదు. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఒకటి చూసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి చూసుకోవాలి. వాళ్ళకి ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, అండ్ మార్నింగ్ వాళ్ళు లేచే టైం ఏంటి, పడుకునే టైం ఏంటి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంది, వాళ్ళ స్లీప్ ఏమైనా డిస్టర్బ్డ్గా ఉందా, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని చూసుకోవాలండి. బట్ ఎవరెవరు చేయొచ్చు అంటే అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. వెయిట్ గెయిన్ అనేది ఓన్లీ క్యాలరీస్ వల్లనే అవుతుందా అంటే ఒకటే రీజన్ అయితే ఉండదండి. డెఫినెట్గా ఓన్లీ మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి మనకి వెయిట్ లాస్ రావట్లేదు, షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం స్లీప్ బ్యాలెన్స్ చేసుకోవాలి, స్ట్రెస్ కూడా బ్యాలెన్స్ చేసుకునేలాగా ఉంచుకోవాలి. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన బెనిఫిట్ అనేది ఉంటుంది. ఏ కండిషన్స్లో చేయొచ్చు అంటే అబ్నార్మల్ వెయిట్ గెయిన్లో చేసుకోవచ్చు, అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లేదా అన్కంట్రోల్డ్ HbA1c లెవెల్స్, అంటే 3 months బ్లడ్ షుగర్ యావరేజ్ లెవెల్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది, అది తగ్గట్లేదు అనుకున్నప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మేల్లో కూడా కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, సో అటువంటి వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే చాలా లో మెటబాలిజం ఉండి కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కనిపించట్లేదు, సో నార్మల్ డైట్లో జిమ్కి వెళ్తున్నాము, క్యాలరీస్ తక్కువ తీసుకుంటున్నాము, సో డే అంతా నార్మల్గా తీసుకుంటున్నాము, ఎక్కువ క్యాలరీస్ కూడా ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటే కొంచెం మెటబాలిజం బూస్ట్ అవుతుందండి వాళ్ళకి కూడా. అండ్ ఎవరైతే కొంచెం మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకొని కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, ఆ జిమ్కి వెళ్ళే టైంలో వెయిట్ లాస్ అనేది ఎక్కువ రాదు, అండ్ మజిల్ గెయిన్ అనేది కూడా ఎక్కువ కనిపించదు. సో అటువంటి పర్సన్స్ కూడా 8 to 9 hours పాటు ఇంటర్మీడియట్ ఫాస్ట్ లైక్ 16 hours ఫాస్టింగ్ పెట్టుకొని 8 hours వరకు ఈటింగ్ విండో అనేది పెట్టుకొని, కాకపోతే దానిలో డెఫినెట్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది చూసుకోవాలండి. జిమ్ చేస్తున్నారు అంటే కనుక డెఫినెట్గా ప్రోటీన్ ఇంటేక్ అనేది 1.5 grams per kg బాడీ వెయిట్ ఉంటుంది. అండ్ చేసే వర్కౌట్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటుందండి. ఓన్లీ మజిల్ గెయిన్ కోసమే జిమ్ చేస్తున్నాము అంటే 2 grams per kg బాడీ వెయిట్ వరకు కూడా వాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చు. ఓకే.